కాదు, ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ దాదాపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. నేను మంత్రిగా దోచుకుంటాను, మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు. అదేవిధంగా నేను క్యాష్నో ప్యాకెట్ ఆడతాను, క్యాష్నోకి వెళ్తానని ఆయనే చెప్పాడు. ఎవడు అడగల, ఆయనే క్వశ్చన్, ఆయనే ఆన్సరు. రెండోది వచ్చేసి నేను బెట్టింగ్ పెడతాను, నేను పోయి మన 50 లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు. అంటే 4-5 సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంగోల్లో చింపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగ్లు పెట్టుకుంటాననే పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి. ఎందుకు మనం ఓటేస్తున్నావా? ఆయన అవినీతి డబ్బులు పోగానే 500 చేతిలో పెట్టగానే మనం డబ్బు వేస్తున్నావా? ఏం జరుగుతుంది ఏంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇట్టంటాలందరినీ గెలిపించడం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకు పనిచేస్తారా, ఎవరైతే కరెక్ట్ పర్సన్సా అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది. వీళ్ళు 5 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించి 1000 కోట్లు సంపాదించి నేను 10,000 పెడతా ఓటుకి, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడుండయి, లేకపోతే 20,000 పెడతాను, 100 కోట్లు పెడతారనే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది. సమాజం, మన ఊరు, మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను 14కు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చా. ఆ రోజు వర్షం పడితే కాలువలు లేవు, డ్రైనేజ్ లేవు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా, రోడ్లు లేవు, మాకు రోడ్లు వేయండియా, మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం. రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా మనం చేసే పనులు ఇవన్నీ. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లు వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి. ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం. అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చాను అంటాడు, లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చాను అంటాడు. డ్యాము, రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాం. ఆయన లేనప్పుడు కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం. కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది క్వశ్చన్ మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి. రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా. ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే 2 రూపాయలకు కాదు, డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది. అదే పరిస్థితులు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేది జరుగుతుంది. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అదే ఇప్పుడు జగన్ అతను ఫ్యాక్షనిస్టు, అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. 11 లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ మారగానే తీసుకెళ్ళి లోపలేస్తారు. అతను ఒకటి కాదు, కొన్ని వందలు దొరుకుతాయి. అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు. అతను ఆల్రెడీ 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. అలాంటివన్నీ చూసి మన ప్రజలంతా కూడా ఇతనేదో చించుతాడని చెప్పేసి అతనికి ఓవని 151 సీట్లు ఇచ్చారు. అతను చూస్తే ఏమో 40 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు కలవలేదంట. అసలు మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట, నేను ఎమ్మెల్యేని సార్ పలానా అంటే. అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా, ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఉద్యోగాలు లేవు. ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు. వాళ్ళేమో బయట చెడు అలవాట్లకై గంజాయిలు తాగుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే. దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటండి? 2 నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు? పోలవరం ఏమైనా చేసావా, లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా, లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసావా, రైతులకు ఏమైనా చేసావా, కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా, నిత్యావసర వస్తువులకు ఏమైనా చేసావా, ఎవరికన్నా ఏదైనా ఉద్యోగస్తులకు ఏమైనా చేసావా? ఈ పనులన్నీ కూడా చేసుంటే నువ్వు ఆడుకో, క్రికెట్ ఆడి ఇంకొక ఆమెకి ఎవరికో నేర్పిస్తా ఉన్నాడు, అవి నేర్పించుకో, అది వేరే. ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ 2 నెలల జనాల్లో పెట్టుకొని జనాల డబ్బులతోటి 11 లక్షల కోట్లు తిని నీ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు. అతను క్రికెట్, షటిల్ ఆడతాడు. ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం, 500 కోట్లు పెట్టి ఒక వైజాగ్లో నేను మన పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు. ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజల డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి 500 కోట్లు పెట్టి ఆ ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడా? అంత లగ్జరీ హౌస్ అవసరం ఇతనికి? ఇతను ఏమన్నా శాస్త్ర ముఖ్యమంత్రి? ఇతనేమన్నా రేపు 2-3 నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు. ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి?
ఇవన్నీ జనాల మీద పడుతుంది, జనాల మీద భారాలు పడుతుంది. జనాలకి ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పన్ను కూడా వేస్తున్నాడు కదా చెత్త ముఖ్యమంత్రి. అట్లనే చెత్త కాకపోతే ఇంకోటి గోళ్ళ మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పన్నులు వేస్తే కానీ మనకి 11 లక్షల కోట్లు అప్పులు పోదు ఈ భారతదేశం మన రాష్ట్రానికి. ఇలాంటివన్నీ కూడా చేశారు, పాపాలు ఎక్కువ చేశారు, చాలామందిని ఇబ్బందులు పెట్టారు. ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడా కూడా గొడవలు లేవు, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి. ఈరోజు ఖర్చు కాదు, ఎక్కడో అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు, మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. అలాంటి కంపెనీలు వాళ్ళు ఉంటే ఆదాయం పెరిగేది. వాళ్ళు అమర్ రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక 500 కోట్లు పెట్టి వాళ్ళ ఇండస్ట్రీ పెడుతుంటే ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగి గొందరవాళం చేసేకి వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు. దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి. ఆ డబ్బులతోటి ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం. అలాంటివి కూడా రానియకుండా చేశాడు. ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు. దీనికి బాధ్యులుగా దీనికి అనుభవించి తీరుతాడు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తాను. జై జన